దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. పుష్ప 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 సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట, లిరికల్ సాంగ్. అండ్ యూట్యూబ్లో మనం చూస్తున్నాం దాదాపు 10 million దాటిపోయింది సాంగ్ అయితే. అసలు ఫుల్ ట్రెండ్గా అయితే నిలిచిందనమాట. అండ్ సేమ్ ఈ పాట ఎలా ఉంది ఇంకా సినిమా వివరాల కోసం అండ్ సందీప్ గారు ఉన్నారు. అండ్ మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పు బ్రో. బ్రో ఎలా అనిపిస్తుంది? పుష్ప 1 చూసాం మనం, ఎలాగా ఉన్న డ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్స్ కానీ చాలా స్కిల్స్ చాలా బాగున్నాయి. అలాగే పుష్ప 2లో కూడా మనం ఇంకా సగం గ్లిమ్స్ చూస్తేనే ఏకంగా 10 million వెళ్తున్నాయి. ఇంకా సగం గ్లిమ్స్ ఉండే అని నేను అనుకుంటున్నాను. సో బట్ ఇంకా చూడాలి, ఇంకా చాలా బాగున్నాయి. చాలా యాక్టింగ్ కానీ స్టెప్స్ కానీ ఎస్పెషల్లీ చెప్పాలంటే లెగ్ స్టెప్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా రిలీజ్ అవుతాయని చూసి ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము ఫ్యాన్స్. ఓకే, అంటే మనం చూస్తున్నాం అంటే సేమ్ టైము పుష్పలో శ్రీవల్లి సాంగ్లో అలా చెప్పు వదిలేసి అలా వేసుకుంటారు ఇలా అని. ఆ స్టెప్కు చాలా మార్కులు పడ్డాయి, చాలా వరకు ట్రోల్ అయ్యింది. ఓకే, అండ్ ఈసారి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈసారి షూ స్టెప్ బిభత్సంగా ఉంది, ట్రోల్ చేయడానికి లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు స్టెప్ చూస్తుంటే అసలు ఈ ఒక రకంగా ఉంది. ఇంకా థియేటర్లో విజిల్ ఇంకేళ్ళ ఇంక తీసుకోకర్లేదు. పుష్ప 1లో ఎలా అయితే శ్రీవల్లి స్టెప్ అలాగనే అదిరిపోయింది, ఇక్కడ ఇంకా అన్న కొత్త స్టెప్ కొత్తగా ట్రై చేసాడు. ఆ స్టెప్ చూస్తుంటే చాలా బాగుంది. ఇంకా థియేటర్లో చూడాలి 970mm స్క్రీన్ లో ఇంకెంత బాగుంటుందో ఊహించుకోవచ్చు మనకు. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే చంద్రబోస్ గారు ఆస్కర్ అవార్డు తర్వాత రాసిన సాంగ్ అవడంతో హైప్ బాగానే ఉంది. లిరిక్స్ ఎలా అనిపించాయి మీకు? సూపర్ ఉంది. ఎందుకంటే ఆయన చంద్రబోస్ గారు ఏ రీల్ రాసినా చాలా అర్థవంతంగా రాస్తారు. ఆ సాంగ్ చూడాలనుకుంటే సాంగ్ మనం అర్థం చేసుకోగలం, అంత బాగా రాసేవారు. చాలా పాత సినిమాలు చూసుకుంటే చాలా మటుకు చాలా సాంగ్స్ అవి బాగుంటాయి. సో ఏంటంటే ఇంకా మనం చూడాలి, ఇంకా మామూలు ఇంత బాగున్నాయి అంటే ఇంకా పుష్పలో ఇంకా సాంగ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఇంకా చాలా ఉన్నాయి. సో అవి చూసిన తర్వాత మనం ఇంకా చాలా బాగుంటాయి. కంపల్సరీ ఇంకా చంద్రబాబు చూసుకోకర్లేదు. ఓకే,